సో ఈ మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, నాయకత్వ శిక్షణ, వృత్తి తర్వాత సామర్థ్యాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యాలు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా బిట్లో అడిగినప్పుడు పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, నాయకత్వ శిక్షణ, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ కమిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు. దీని యొక్క సిఫార్సులు ఏంటంటో మనం ఇక్కడ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు సెకండరీ విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ మీకు సపరేట్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు దీని యొక్క లక్ష్యాలు అనేటివి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. ప్రాథమిక విద్య అనంతరం మాధ్యమిక విద్య 7 సంవత్సరాలుగా ఉండాలి. సో ప్రాథమిక విద్య తర్వాత మాధ్యమిక విద్య 7 సంవత్సరాలుగా ఉండాలి. ఈ 7 సంవత్సరాలను 2 దశలుగా విభజించాలి. మొదటి 3 సంవత్సరాలు మాధ్యమిక దశగా, తర్వాత 4 సంవత్సరాలు మాధ్యమికోన్నత దశగాను పరిగణించాలి అని చెప్తున్నారు. సో ఈ నెంబర్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి, బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాథమిక విద్య అనంతరం మాధ్యమిక విద్య 7 సంవత్సరాలు ఉండాలి. ఈ 7 సంవత్సరాలను 2 దశలుగా డివైడ్ చేయాలి. ప్రాథమిక విద్య తర్వాత విద్య 7 సంవత్సరాలు ఉండాలి. ఆ 7 సంవత్సరాలు 2 దశలుగా డివైడ్ చేయాలి. మొదటి 3 దశలు మాధ్యమిక దశగాను, సో 7లో 3 పోతే మొదటి మాధ్యమిక దశగాను, తర్వాత 4 సంవత్సరాలని మాధ్యమికోన్నత దశగాను పరిగణించాలి. ఇంటర్ను రద్దుపరిచి జూనియర్ ఇంటర్ను హయ్యర్ సెకండరీ దశకు కలిపి 4 సంవత్సరాలు హయ్యర్ సెకండరీ ప్రవేశపెట్టాలి. సీనియర్ ఇంటర్ డిగ్రీతో కలిపి 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలి. హయ్యర్ సెకండరీ స్థాయిలో బహుళార్థక పాఠశాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే మల్టీపర్పస్ స్కూల్స్ స్థాపించాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. బహుళార్థక పాఠశాలను లేదా మల్టీపర్పస్ స్కూల్స్ని స్థాపించాలి అని సిఫారసు చేసినటువంటి కమిషన్ ఏది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బహుళార్థక పాఠశాలని అనేది గుర్తుపెట్టుకోండి, మల్టీపర్పస్ స్కూల్స్. ఈ పాఠశాలలో విద్యార్థుల అభిరుచులకు సామర్థ్యాలకు అనుగుణంగా వైవిధ్యం గల కోర్సులను ప్రవేశపెట్టాలి. సో వాళ్ళ యొక్క సామర్థ్యానికి వాళ్ళ యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ మల్టీపర్పస్ స్కూల్స్ అనేది స్థాపించాలని చెప్పి ఈ సిఫార్సు మనకు చెప్తోంది. గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో అడవుల పెంపకం, పశు పోషణ వంటి వ్యవసాయ సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టాలి. సో మనకి ఇక్కడ ఇంకొక సిఫార్సు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో అడవుల పెంపకం, పశు పోషణ వంటి వ్యవసాయ సంబంధ కోర్సులు అనేటివి ఇక్కడ ప్రవేశపెట్టాలని చెప్తున్నారు. గురుకుల పాఠశాలను స్థాపించాలి. సాంకేతిక పాఠశాలను పారిశ్రామిక కేంద్రాల వద్ద స్థాపించాలి. సో ఇప్పుడు పారిశ్రామిక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే సాంకేతిక పాఠశాలలు కూడా స్థాపించాలి అని చెప్తున్నారు. గురుకుల పాఠశాలలు కూడా పెట్టాలని చెప్పారు. వాటిని ప్రత్యేకంగా కానీ బహుళార్థక సాధన పాఠశాలలో భాగంగా కానీ ప్రారంభించాలి. సో మల్టీపర్పస్ కింద అయినా స్థాపించాలి లేదా ప్రత్యేకంగా అయినా సరే ప్రారంభించాలి అని చెప్తున్నారు. పరిశ్రమల సహాయంతో వీటిని నడపాలి. పరిశ్రమలపై సాంకేతిక విద్య పన్నును విధించి ఆ విధంగా వచ్చిన డబ్బును సాంకేతిక విద్యాభివృద్ధికి ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, పరిశ్రమల సహాయంతో వీటిని నడపాలి. ఎక్కడైతే మనము సాంకేతిక పాఠశాలలు పెట్టాలనుకుంటున్నామో అవి ఆ పక్కనే ఉన్నటువంటి పారిశ్రామిక పరిశ్రమలు ఉంటాయి కాబట్టి వాటి సహాయంతో ఈ స్కూల్స్ని నడపాలి. సాంకేతిక విద్యా పన్నును వాళ్ళకి విధించి ఆ విధంగా వచ్చిన డబ్బును సాంకేతిక విద్యాభివృద్ధికి ఉపయోగించాలని చెప్తున్నారు. విద్యార్థులు తమ అభిరుచులను అనుగుణంగా వృత్తిపరమైన కోర్సులను ఎన్నుకొనుటకు సలహా మరియు మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ వాళ్ళు ఎవరైతే విద్యార్థులు వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు అనేటివి అనుగుణంగా వృత్తిపరమైనటువంటి వాళ్ళకు నచ్చిన వృత్తిలో వెళ్ళవలసినటువంటి మార్గాలను, కోర్సులని ఎన్నుకోవటానికి ఒక సలహా ఇవ్వడం అండ్ ఒక మార్గదర్శకం, ఒక దారి చూపించేటువంటి వాళ్ళకి ఏ వేలో వెళ్ళాలి, ఏం చదవాలి అనే దానికి కూడా కేంద్రాలు
ఏర్పాటు చేయాలి, సహాయ కేంద్రాలు అనేటివి ఏర్పాటు చేయాలని ఈ కమిషన్ చెప్తోంది. స్వయం పోషకంగా పబ్లిక్ పాఠశాలలు కొనసాగాలి. సో స్వయం పోషకంగా పబ్లిక్ పాఠశాలలు అనేటివి కొనసాగాలని చెప్తున్నారు. మాధ్యమిక విద్యా దశలో మాతృభాష బోధన ఉండాలి. సో మాధ్యమిక విద్యా దశలో ఇక్కడ మాతృభాష అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. మొదలియార్ కమిషన్ లేదా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెకండరీ విద్యా కమిషన్, ఈ సెకండరీ విద్యా కమిషన్లో మాతృభాష ఉండాలి అని చెప్పినటువంటి కమిషన్ ఏది అని అడిగితే మొదలియార్ కమిషన్ అని చెప్పాలి. అది మాధ్యమిక విద్యలో మాతృభాష ఉండాలి, అని చెప్పినటువంటి కమిషన్ ఏది అంటే మొదలియార్ కమిషన్. పాఠ్య ప్రణాళిక వాస్తవ జీవితానికి ఉపయోగపడే విధంగా రూపొందించాలి. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలంటే వాస్తవ జీవితానికి నిజాలు తెలిసే విధంగా, వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా ఉపయోగపడే విధంగా రూపొందించాలి. సో వాస్తవాన్ని తెలిపే విధంగా ఉండాలి అని చెప్పి ఆ పాఠ్య ప్రణాళిక అనేది తయారు చేయాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత బోధనా విధానంలో క్రియా పద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. సో బోధనా పద్ధతిలో వాళ్ళు ఏ పద్ధతి అడుగుతున్నారు సిఫార్సు చేయమని, క్రియా పద్ధతి పెట్టించాలి, ప్రాజెక్ట్ పద్ధతిని పెట్టించాలి అని చెప్పి ఈ సిఫారసు. తర్వాత విద్యార్థులలో క్రమశిక్షణ పెంపొందించుటకు క్రీడలు, స్కేటింగ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి సహపాఠ్య కార్యక్రమాలలో చేర్పించాలి. సో అప్పట్లోనే చూడండి 1952-53 కాలంలోనే ఈ మొదలియార్ కమిషనే మనకు అప్పట్లోనే క్రీడల గురించి, స్కేటింగ్ గురించి, ఎన్సిసి గురించి, ఎన్ఎస్ఎస్ గురించి ఇట్లాంటి సహపాఠ్య కార్యక్రమాలు పెట్టాలి అని చెప్పి కోరినటువంటి కమిషన్ ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్. అందుకే అండి ఇక్కడ బిట్స్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఈ సిఫార్సులన్నీ కూడా నేర్చుకోండి. 12వ సిఫారసు పరీక్షా విధానాన్ని సంస్కరించాలి, ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టి పరీక్షా విధానంలో ఉన్న ఆత్మాశ్రయతను కలిగించాలి. సో ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కూడా ప్రవేశపెట్టింది ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్. డిగ్రీ స్థాయిలో ఉపాధ్యాయ విద్యలో శిక్షణ పొందిన వారిని మాధ్యమిక స్థాయిలో ఉపాధ్యాయులుగా నియమించి వారికి జీవిత బీమా, పెన్షన్, పిఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలి. శక్తి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులను 60 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగేలా చూడాలి. చూడండి, డిగ్రీ స్థాయిలో ఉపాధ్యాయులు శిక్షణ పొందిన వారు ఉండాలి, వాళ్ళని నియమించాలి, అలాగే వాళ్ళకి జీవిత బీమా ఉండాలి, పెన్షన్ ఉండాలి, పిఎఫ్ ఉండాలి అనే సౌకర్యం కల్పించాలని చెప్పి వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు 60 సంవత్సరాల వరకు పదవీ కాలాన్ని అనేది కొనసాగించాలని చెప్పి మనకు 1952-53 కమిషన్లోనే ఇక్కడ మనకు ఈ కమిషన్లోనే పెట్టడం జరిగింది. సో ఇప్పటిదైతే కాదు, 60 సంవత్సరాల వరకు పదవీ కాలం ఉండాలనేది మనకు మొదలియార్ కమిషన్ నుంచినే ఉంది అని గుర్తుపెట్టుకోండి. దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యా కార్యక్రమాలను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను స్థాపించాలి. సో కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను కూడా ఇక్కడ స్థాపించాలని కోరుతున్నారు. నాణ్యమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించడానికి టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలి. సో నాణ్యమైనటువంటి పాఠ్యపుస్తకాలను కూడా ఇక్కడ ఎక్కడ కానీ ప్రతి ఒక్క విషయంలో విద్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ మొదలియార్ కమిషన్ సిఫారసులు అనేది 17 సిఫారసులు ఇక్కడ జారీ చేయడం జరిగింది. అందులో పాఠ్యపుస్తకాలు కూడా మంచివి, నాణ్యమైనవి ఉండేలాగా కమిటీలు నియమించమని కూడా చెప్పింది. సెకండరీ స్కూల్స్ ఆ కమిటీలు అంటే మంచి ఉపాధ్యాయులు, బాగా పేరు పొందిన ఉపాధ్యాయుల చేత పాఠ్యపుస్తకాలు తయారు చేయించాలని దానికంటూ ఒక కమిటీ పెట్టించమని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సెకండరీ స్కూల్ స్థాయిలో ఒకే పబ్లిక్ పరీక్ష ఉండాలి. ఇక్కడ సెకండరీ స్కూల్ స్థాయి మొత్తానికి కూడా ఒకే ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలి అని చెప్పి కోరుతున్నారు. కో ఎడ్యుకేషన్ పాఠశాలలో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి, అవసరమైన చోట ప్రత్యేక బాలిక పాఠశాలను స్థాపించాలి. చూడండి, సో అప్పట్లోని మొదలియార్ కమిషన్లోనే మనకు కో ఎడ్యుకేషన్ పాఠశాలలు ఉండాలి, ప్లస్ బాలికలకు ప్రత్యేకంగా సౌకర్యాలు అనేది కల్పించాలి, అలాగే
అవసరమైన చోట ప్రత్యేక బాలిక పాఠశాలను స్థాపించాలి అని 1952లోనే మనకి మొదలియార్ కమిషన్ అనేది చెప్తుందండి. తర్వాత కమిషన్ వచ్చి కొఠారి కమిషన్. సో కొఠారి కమిషన్ సిఫారసులు వచ్చి 1900 ఈ కమిషన్ వచ్చింది మనకు 1964, 66 భారత ప్రభుత్వం అప్పటి యూజీసీ చైర్మన్గా ఉన్న డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి. సో యూజీసీ చైర్మన్గా ఎవరున్నారు అప్పట్లో 1964లో? డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి. సో ఆయన్ని అధ్యక్షతనగా పెట్టారు. భారతీయ విద్యా కమిషన్ను నియమించింది. అతని అధ్యక్షతగా వహించి భారతీయ విద్యా కమిషన్ను నియమించింది. భారతీయ విద్యను సంబంధించి అనేక సమస్యలను అధ్యయనం చేసి కమిషన్ విలువైన తన సిఫారసులను 1996లో ప్రభుత్వానికి సమర్పించింది. సో ఈ సిఫారసులన్నీ కూడా ఎప్పుడు సమర్పించింది అంటే కొఠారి కమిషన్ 1996లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కొఠారి కమిషన్ యొక్క కాలం ఏది అంటే 1964, 66. కానీ ఈ కమిషన్ని నియమించడానికి ఎప్పుడు ప్రభుత్వానికి సమర్పించింది సిఫారసులను అంటే 1996లో సమర్పించింది. అలాగే మొదలియార్ కమిషన్ నివేదికను సమర్పించిన సంవత్సరం ఏది? 1954. సో వాళ్ళు చేసినటువంటి 17 సిఫారసులని సమర్పించింది 1954. కొఠారి కమిషన్ సిఫారసులని ప్రభుత్వానికి సమర్పించింది 1996. ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనేది. విద్యా లక్ష్యాలు. కొఠారి కమిషన్ యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి అంటే ఉత్పాదకతను పెంచడం, ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయటం, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం, సామాజిక జాతీయ సమగ్రతను సాధించడం దీని యొక్క ఈ కొఠారి కమిషన్ యొక్క విద్యా లక్ష్యాలుగా చెప్పచ్చు. సో ఇక్కడ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు ఏవేవి, ప్రభుత్వానికి ఎటువంటి సిఫారసులు అనేవి సమర్పించడం జరిగింది కొఠారి కమిషన్ ఇక్కడ చూద్దాం. అన్ని విద్యా దశల్లో సాధన విద్యలో అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. సో వాళ్ళు ఎక్కడైతే అన్ని విద్యా దశల్లో కూడా విద్యను నేర్చుకుంటున్నారో అక్కడే పని అనుభవాన్ని కూడా ప్రవేశపెట్టాలి అని చెప్తున్నారు. అన్ని విద్యా దశల్లో సామాజిక జాతీయ సేవ అంతర్భాగంగా ఉండాలి. సో సమాజానికి జాతీయ పరంగా సేవ అంతర్భాగంగా ఉండాలని చెప్పి సిఫారసు పెట్టింది. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. సో ఇక్కడ వీళ్ళు మాధ్యమిక విద్య ఏదైతే ఉందో దాన్ని వృత్తిపరం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. అన్ని విద్యా దశల్లోనూ మాతృభాష బోధనా భాషగా ఉండాలి. సో మాతృభాషను ప్రవేశపెట్టింది మొదలియార్ కమిషన్ కావచ్చు. ఎక్కడ? మాధ్యమిక స్థాయిలో మాతృభాష ఉండాలని మొదలియార్ కమిషన్ చెప్తే కొఠారి కమిషన్ ఏం చెప్తుంది? అన్ని విద్యా దశల్లోనూ మాతృభాష ఉండాలి అని చెప్తుంది. సో అన్ని దశలలోనూ మాతృభాష ఉండాలి అని సిఫారసును చెప్పినటువంటి కమిషన్ ఏది అంటే ఇక్కడ కొఠారి కమిషన్ అని చెప్పాలి. తర్వాత పాఠశాల దశ నుంచే ఇంగ్లీషు అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. సో పాఠశాల దశ నుంచే ఇంగ్లీషు అధ్యయనాన్ని ప్రోత్సహించాలని చెప్తోంది. ఉన్నత విద్యా దశలో అనుసంధాన భాగంగా ఇంగ్లీషు ఉండాలి. సో పాఠశాల దశలో ఉండాలి, అలాగే ఉన్నత విద్యా దశలో ఇది అనుసంధానానికి సంబంధించి సో సీక్వెన్స్ అనేది ఈ ఇంగ్లీషు బోధన అనేది ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టడంలో చొరవ తీసుకోవాలి. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఈ నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టడంలో చొరవ వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి తను సిఫార్సు చేస్తుంది. మాధ్యమిక పాఠశాలలు 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మాధ్యమిక పాఠశాలలు కొఠారి కమిషన్ వాళ్ళు 2 రకాలు చెప్తున్నారు. విద్య స్వతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించింది. విద్య స్వతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించింది అని చెప్తున్నారు.
ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల శిక్షణ కాలాన్ని, మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయులకు 1 సంవత్సరం శిక్షణ కాలాన్ని నిర్దేశించాలి. సో ఇక్కడ ప్రాథమిక పాఠశాలకు ఎవరైతే ఉపాధ్యాయులు నియమిస్తున్నారో వాళ్ళకి 2 సంవత్సరాల శిక్షణ ఇవ్వాలి. మాధ్యమిక పాఠశాలకు వెళ్ళేటువంటి ఉపాధ్యాయులకి 1 సంవత్సరం శిక్షణ కాలాన్ని అందించాలి అని చెప్పి ఇక్కడ మనకు ఈ సిఫారసు చెప్తోంది. 10వ సిఫారసు 10 సంవత్సరముల పాఠశాల విద్యలో సైన్స్, మ్యాథ్స్ తప్పనిసరిగా బోధించాలి. సో 10 సంవత్సరాల పాఠశాల విద్యలో సైన్స్, మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండాలని ఈ కొఠారి కమిషన్ చెప్తోంది. పరీక్షా పత్రాలు శాస్త్రీయంగా తయారు చేసి బాహ్య మూల్యాంకన విధానాన్ని మెరుగుపరచాలి. విద్యార్థి వికాసాన్ని అన్ని దశల్లో మూల్యాంకనం చేసేలా అంతర్మూల్యాంకనం సమగ్రంగా ఉండేటట్లు ఉండాలి. అంతర్జాతీయ ప్రణాళికను సాధించడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలను, అభ్యుదయ అధ్యయన కేంద్రాలను స్థాపించాలి. సో ఇక్కడ అంతర్జాతీయ ప్రణాళికను అనేది సాధించాలి అంటే ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అభ్యుదయ అధ్యయన కేంద్రాలు, సెంటర్స్ అనేటివి ఇక్కడ స్థాపించాలని చెప్పి కోరుతుంది. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇక్కడ వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి సిఫారసును కోరినటువంటి కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే సాంకేతిక పరిశ్రమలకు, సాంకేతిక విజ్ఞానానికి ముఖ్యంగా విలువిచ్చినటువంటి అలాంటి విద్యను ప్రవేశపెట్టాలని కోరింది మొదలియార్ కమిషన్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. సామాన్య పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. వికలాంగులైన వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యా విషయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అక్కడ బాలబాలికలకు కోఎడ్యుకేషన్ అడిగారు. కోఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి మొదలియార్ కమిషన్లో ఉంది. అలాగే వీలైతే బాలికలకు సపరేట్గా సౌకర్యాలను కల్పించాలని చెప్పి, లేదు సపరేట్గా బాలికలకే పాఠశాల నియమించాలని చెప్పి మొదలియార్ కమిషన్ కోరింది. ఇక్కడ కొఠారి కమిషన్ ఏం కోరుతుందంటే వికలాంగులు, వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య విషయంలో మెరుగైన సౌకర్యాలు కావాలని చెప్పి కోరుతుంది. వయోజన విద్యను అమలు పరచడంలో సామూహిక ఎంపిక విధానాన్ని అనుసరించాలి. సో వయోజన విద్యకు కూడా ఇక్కడ అమలుపరచమని చెప్పి చెప్పింది. మార్గదర్శకం మంత్రణాలను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి. ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన అంతస్తును పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలను మెరుగుపరచాలి. సో పాఠ్య ప్రణాళికను ముందున్నటువంటి అంతకు ముందు వరకు ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను 1966కు ముందు వరకు ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను, బోధనా పద్ధతులను, మూల్యాంకన విధానాలను అన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పి ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. తర్వాత కొఠారి కమిషన్ ప్రాముఖ్యత. సో సిఫారసులు అయితే మనం తెలుసుకున్నాం. దీని యొక్క కొఠారి కమిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఉపాధ్యాయ జీతభత్యాల పెంపుదల జరిగింది. సో దీని కొఠారి కమిషన్ రావడం వల్ల మెరుగైన ఉపాధ్యాయులు వీళ్ళంతా ఉండాలి అని చెప్పి కోరింది కదా. సో దానివల్ల ఇక్కడ ఉపాధ్యాయుల జీతభత్యాలు అనేటివి పెంపుదల జరిగింది అని చెప్పచ్చు. ఈ కమిషన్ సిఫారసుల వల్ల 1968 జాతీయ విద్యా కమిషన్ ఏర్పడింది. సో మనకి ఇక్కడ జాతీయ విద్యా కమిషన్ ఎన్ఈపి. సో మనకి ఇక్కడ జాతీయ విద్యా కమిషన్ ఎన్పిఈ అది వేరండి. జాతీయ విద్యా కమిషన్ అనేది ఏర్పడింది దేనివల్ల అంటే కొఠారి కమిషన్ వల్లే మనకి ఇక్కడ ఏర్పడింది అని చెప్పచ్చు. పంచవర్ష ప్రణాళికలు, విద్యారంగానికి నిధులు కేటాయింపు ఈ కమిషన్ సిఫారసుల ఆధారంగా చేశాయి. సో పంచవర్ష ప్రణాళికలు, విద్యారంగానికి నిధులు కేటాయించడం కూడా ఈ కొఠారి కమిషన్ రావడం వల్లే జరిగిందంట. 1986లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా విధానానికి ఈ కమిషన్ సిఫారసులే కారణం. సో జాతీయ విద్యా విధానానికి అమల్లోకి రావడానికి కారణం కూడా
ఈ కమిషన్ అని చెప్పి చెప్తున్నారు. జాతీయ విద్యా కమిషన్ 1968 చూద్దామండి ఇప్పుడు. సో ఇక్కడ జాతీయ విద్యా కమిషన్ చూద్దాము. జాతీయ విద్యా కమిషన్ రావడానికి కారణం కొఠారి కమిషన్ అండి. ఇది అమల్లోకి ఈ కొఠారి కమిషన్ అమలు తీరును పరిశీలించిన నూతన సిఫారసులు చేయడానికి జాతీయ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు భారత ప్రభుత్వం. ఈ కమిషన్ తొలి జాతీయ విద్యా కమిషన్గా వ్యవహరిస్తారు. సో జాతీయ విద్యా కమిషన్ 1968 ఇది మొట్టమొదటి జాతీయ విద్యా కమిషన్గా కూడా, తొలి జాతీయ విద్యా కమిషన్ కూడా చెప్తారు. ఈ కమిషన్ సిఫారసులో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అమలు పరచాలి, కొన్ని రాష్ట్రాలలో ఉపాధ్యాయ వేతనాలు పెరగాలి, అన్ని రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం అమలు పరచాలి, పరీక్షా విధానంలో సంస్కరణలు అవసరం వంటివి ముఖ్యమైనవి. సో ఈ జాతీయ విద్యా కమిషన్ కొఠారి కమిషన్ తర్వాతనే దాన్ని ఆధారం చేసుకొని ఇది ఏర్పడింది. సో దాని తర్వాత ఇంకొంచెం ఇంప్లిమెంటేషన్స్ అనేటివి కావాలి అని చెప్పి ఇక్కడ ఈ కమిషన్ కోరుతుంది. ఉపాధ్యాయుల వేతనాలు పెంచాలి అని చెప్పి, త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. సో త్రిభాషా సూత్రాన్ని అమలు పరచాలని చెప్పినటువంటి కమిషన్ ఏది? జాతీయ విద్యా కమిషన్. తొలి జాతీయ విద్యా కమిషన్గా వ్యవహరించింది ఏ కమిషన్ అని చెప్పచ్చు? జాతీయ విద్యా కమిషన్ అని చెప్పచ్చు. 1977లో తొలిసారిగా భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వమైన జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో తొలిసారిగా భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వమైన జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనతా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు చేసే ఉద్దేశంతోనూ, విద్యా వ్యవస్థను పునః సమీక్ష చేసే ఉద్దేశంతోనూ జాతీయ విద్యా కమిషన్ 1968 సిఫారసులు పరిశీలించే ఉద్దేశంతోనూ 1977లో గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ 1977లో వైస్ ఛాన్సలర్ గుజరాత్ విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ ఈశ్వర్భాయ్ పటేల్ అధ్యక్షతన ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ దేనికోసం వచ్చింది అని చెప్పొచ్చు, ఇక్కడ ఎందుకోసం పెట్టబడింది అని చెప్పొచ్చు? జాతీయ విద్యా కమిషన్ ఏదైతే ఉందో దాని సిఫారసులను పరిశీలించడానికి ఆ ఉద్దేశంతోనే 1977లో ఈ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని నియమించారు. సో కొఠారి కమిషన్ తర్వాత వచ్చింది జాతీయ విద్యా కమిషన్. జాతీయ విద్యా కమిషన్ సిఫారసులను ఉద్దేశంతోనూ వాటిని పరిశీలించాలనే ఉద్దేశంతోనూ మనకు వచ్చినటువంటి కమిషన్ ఏదంటే ఈశ్వర్భాయ్ పటేల్. ఈవిడ గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ గురించి చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ లింకేజ్ లో ఉంటాయి. ఫస్ట్ది మీకు ఇంపార్టెంట్ అనిపించే బిట్ వస్తుంది అనేది సార్జెంట్ కమిషన్. తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, తర్వాత జాతీయ కమిషన్ తర్వాత ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. సో ఈ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని చూద్దాం. నియత అనియత విధానాలలో విద్యా బోధన చేయాలి. సో మనకు వేదకాలంలో ఉన్నటువంటి నియత అనియత విద్యని ఇక్కడ అడుగుతున్నారు. అన్ని దశల్లో సాధారణ విద్యలో అంతర్భాగంగా సాంఘిక ఉపయోగ ఉత్పాదిక కృత్యాలను SUPW బోధించాలి. సో వీళ్ళు ఇక్కడ SUPWను బోధించాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి SUPW సిఫారసును ప్రవేశపెట్టినటువంటి కమిటీ ఏది అంటే ఈశ్వర్భాయ్ పటేల్. అన్ని దశల్లో అన్ని సాధారణ విద్యలో అంతర్భాగంగా సాంఘిక ఉపయోగ ఉత్పాదిక కృత్యాలను ప్రవేశపెట్టాలని చెప్పి అడుగుతున్నారు. సాంఘిక ఉపయోగ ఉత్పాదిక కృత్యాలను వారానికి ప్రాథమిక పాఠశాలలో కనీసం 3 నుంచి 6 సంవత్సరాలు బోధించాలి. సాంఘిక ఉపయోగ ఉత్పాదిక కృత్యాలు మనకు ఈ SUPWను
ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 6 సంవత్సరాలు బోధించాలంట. క్రియాత్మక బోధన అనేది అందించాలి. సో క్రియాత్మక బోధన, క్రియేటివిటీ అనేది ఇక్కడ అందించాలి అని చెప్పి ఆ విధంగా ఉండేలా విద్య అనేది చూసుకోవాలని చెప్తున్నారు. ఇంటి పనిని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వరాదు. సో హోంవర్క్స్ అనేవి ఇక్కడ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులకు ఇవ్వరాదు అని చెప్పి చెప్తున్నారు. భాష, గణితం, పరిసరాల విజ్ఞానం బోధించడానికి పాఠ్యపుస్తకాలు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ భాష, గణితం, పరిసరాల విజ్ఞానం బోధించడానికి పాఠ్యపుస్తకాలు ఉంటే చాలు. మిగిలిన విషయాలు బోధించడానికి ఉపాధ్యాయ మార్గదర్శక కరదీపికలు, బోధనోపకరణాలు అందించాలి. సో ఇక్కడ సబ్జెక్ట్స్ చెప్పడానికి భాష, గణితం, పరిసరాల విజ్ఞానం చెప్పడానికి పుస్తకాలు ఉంటే చాలు అంటున్నారు. తర్వాత మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి టీచర్స్ హ్యాండ్బుక్, ఉపాధ్యాయ మార్గదర్శక కరదీపిక అనే టీచర్స్ హ్యాండ్బుక్ ఉంటే సరిపోతుంది. తర్వాత బోధనోపకరణాలను కూడా వాళ్ళకి అందించాలి. టీచర్స్ హ్యాండ్బుక్ అందించాలని అడుగుతున్నారు, బోధనోపకరణాలను అందించాలని చెప్తున్నారు. ఈ 3 లాంగ్వేజెస్కి సంబంధించి పాఠ్యపుస్తకాలు అందించాలని చెప్పి ఈ ఈశ్వరభాయ్ పటేల్ అనేది కమిటీ అనేది చెప్తోంది. తర్వాత విద్యార్థులలో స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించటానికి ప్రయోగశాలలు, గ్రంథాలయాలు స్థాపించాలి. 8వ తరగతి నుండి ఆంగ్ల భాష బోధన ప్రారంభించాలి. సో ఇక్కడ 8వ తరగతిలో ఆంగ్ల భాష బోధన అనేది ప్రారంభించాలని చెప్పి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సిఫారసు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలలో నిలుపుదల వ్యయాన్ని తొలగించాలి. 1978లో జనతా ప్రభుత్వం ఇంటర్ విద్యలో సంస్కరణల కోసం మాల్కం ఆదిశేషయ్య, అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కమిటీ అధ్యక్షులుగా చేయటం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఇంకొక కమిటీ ఏంటంటే 1978లో మాల్కం ఆదిశేషయ్య కమిటీ. సో జనతా ప్రభుత్వం ఇంటర్ విద్యల సంస్కరణల కోసం ఈ కమిటీకి మాల్కం శేషయ్యని కమిటీ అధ్యక్షులుగా నియమించారు. ఈయన అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. సో ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి మాల్కం ఆదిశేషయ్య కమిటీ అని చెప్పి చెప్తారు. ఈ కమిటీలో లెర్నింగ్ టు డూ అనే నివేదికను అందజేసింది. సో లెర్నింగ్ టు డూ అనే నివేదికను అందజేసినటువంటి కమిటీ ఏది అంటే మాల్కం ఆదిశేషయ్య కమిటీ. ఇంటర్లో సాధారణ విద్యతో పాటు వృత్తిపరమైన విద్యా బోధన సాగాలని, గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్యం, వైద్యం మొదలగు కోర్సులు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలని, వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలోను వృత్తి విద్యా పరిషత్ నెలకొల్పాలని, సెమిస్టర్ పద్ధతి కొనసాగించాలని సూచించారు. సో మాల్కం ఆదిశేషయ్య కమిటీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లెర్నింగ్ టు డూ అనే నివేదికను అందజేశారు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇక్కడ వృత్తిపరమైన విద్యా బోధన సాగాలి అని చెప్పారు. వృత్తిపరమైన విద్యా బోధన సాగాలి ఎక్కడ? ఇంటర్లోనే వృత్తిపరమైన విద్యా బోధన సాగాలి అంటే ఈ వొకేషనల్ కోర్సెస్ లాంటివి అన్నమాట. గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్యం, వైద్యం, మెడికల్స్ అన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఆరోగ్యం అంటే ఇంకా నర్సు, ఏఎన్ఎంస్ ఇట్లాంటివన్నీ కావచ్చు. ఇలాంటివన్నీ ఇంటర్ స్థాయిలో ఉంచాలని చెప్పి ఇలాంటివన్నీ వృత్తిపరమైన విద్యా కోర్సులు అని చెప్పచ్చు. ఇలాంటివి కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు, ఇట్లాంటివి వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరింది మాల్కం ఆదిశేషయ్య కమిటీ. సో ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలని చెప్పి ఇక్కడ మరొక పాయింట్, వృత్తి విద్య ఎవరైతే ఇంటర్లో ఆ కోర్సులు కంప్లీట్ చేసుంటారో వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు ఎవరైనా ఇంటర్ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఎంపీహెచ్డబ్ల్యూ వీళ్ళు నర్సులు కావచ్చు, నర్స్ ట్రైనింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సౌకర్యం, అప్రెంటిస్ ట్రైనింగ్ సౌకర్యం 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్ సదుపాయాలు కూడా ఇవ్వాలని ఇంటర్ తర్వాత కోరడం జరిగింది.
సో ఇదంతా కూడా రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలోను వృత్తి విద్యా పరిషత్తులు నెలకొల్పాలని సెమిస్టర్ పద్ధతిని కూడా పెట్టాలని చెప్పి ఈ కమిషన్ కోరుతోంది. తర్వాత విద్యారంగంలో గణనీయమైన మార్పులు సాధించడానికి విద్యా సవాళ్ళు విధాన దృక్పథం ఆధారంగా 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. సో వాటి ఆధారంగా 1986లో జాతీయ విద్యా విధానం అనే నూతన విద్యా విధానం తయారు చేస్తూ, మనకి ఆల్రెడీ జాతీయ విద్యా కమిషన్ 1968 ఉంది, 86 ఉంది. సో దాన్ని మళ్ళీ నూతన విద్యా విధానం తయారు చేస్తూ తదనుగుణంగా కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఎప్పుడు ఇది జరిగింది అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళ సిఫార్సులు ఏంటి అంటే జాతీయ విద్యా కమిషన్, ఇది రెండవ జాతీయ విద్యా కమిషన్ అని చెప్పచ్చు. తొలి జాతీయ విద్యా కమిషన్ వచ్చి తొలి జాతీయ విద్యా కమిషన్ అని చెప్పచ్చు. ఇది రెండవ జాతీయ విద్యా కమిషన్ అంటాము. జాతీయ విద్యా విధానం 1986. దీని సిఫారసులు వచ్చి 10-2-3 విధానాన్ని 10+2+3 విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని చెప్పారు. సో మనకి ఇది వరకు మనకి ఇదే జరుగుతుంది. 10+2+3 అనేది జరుగుతుంది. సో జాతి, కుల, మత, వర్గ, లింగ భేదాలకు అతీతంగా అందరికీ గుణాత్మక విద్యను అందజేయడం. సో జాతి, కుల, మత భేదాలు ఏవి కూడా లేకుండా వాటికి అతీతంగా అందరికీ గుణాత్మక విద్యను అందించాలని చెప్తున్నారు. విద్యా వ్యాప్తిలో రాజకీయ నాయకులు, విద్యావంతులు, సమాజం, తల్లిదండ్రుల పాత్రను గుర్తింపజేయటం. సో గణితం, పరిసరాల విజ్ఞానంతో పాటు SUPW, ఆరోగ్య విద్య, కళలు బోధించడం. తర్వాత ప్రత్యేకంగా ఉద్యోగాలన్నింటికీ వృత్తి సంబంధ డిగ్రీలు అవసరం ఉండదు. ఉద్యోగాలన్నింటికీ వృత్తి సంబంధ డిగ్రీలు అవసరం ఉండదు. కొన్ని వాటికి మాత్రమే అలాంటి వృత్తి సంబంధ డిగ్రీలు అనేటివి కావాల్సి ఉంటుందండి. అన్నిటికీ అయితే అవసరం లేదని చెప్పి, కనుక అవసరమైన డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులకు మాత్రమే వాటిని అందించటం. సో ఎవరికైతే అవసరమో వాళ్ళకు మాత్రమే అలాంటి డిగ్రీలు అనేటివి అందించాలని చెప్పారు. ఉన్నత విద్యను అభివృద్ధి చేయటంలో భాగంగా సార్వత్రిక విశ్వవిద్యాలయం, దూర విద్య అందుబాటులో ఉండాలి. సో ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడం కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, దూర విద్య అనేది అందుబాటులో ఉండాలని చెప్పినటువంటి విద్యా కమిషన్ ఏది అంటే ఇక్కడ మనం జాతీయ విద్యా విధానం అని చెప్పొచ్చు 1986. తర్వాత త్రిభాషా సూత్రం అన్ని రాష్ట్రాల్లో అమలుపరచాలి. వ్యవసాయ సాంకేతిక విద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి తగిన విద్యను అందించాలి. సో వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్య పెంచాలి, వాటికి తగ్గ విద్యను కూడా అందించాలని చెప్పి ఈ విద్యా కమిషన్ అడుగుతుంది. తర్వాత విద్యా నాణ్యత ప్రతిపాదన పాఠ్యపుస్తకాలను అందించాలి. నాణ్యమైనటువంటి ప్రాతిపదిక పొందినటువంటి పాఠ్యపుస్తకాలను అందించాలని చెప్తున్నారు. వయోజన విద్యా వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి. సో వయోజన విద్య అందించడానికి అక్షరాస్యత కార్యక్రమాలు అనేటివి కూడా జరపాలని చెప్పింది. శారీరక దారుఢ్యత, విశాల దృక్పథం పెంపొందించేందుకు పాఠశాలల్లో ఆటలు, పాటలు ప్రవేశపెట్టాలి. విశ్వవిద్యాలయాల శాఖల మధ్య సమన్వయంకు కుదిర్చి అవి పరిశోధన చేసేలా చూడాలి. సో విశ్వవిద్యాలయాల శాఖల్లో పరిశోధన చేసే విధంగా కూడా ఇక్కడ చూడమని చెప్తున్నారు. బట్టి పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి. ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉంది. బట్టి పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం
జరగాలి అని చెప్పినటువంటి విద్యా కమిషన్ ఏది అంటే జాతీయ విద్యా విధానం 1986 అని చెప్పాలి. విలువ ఆధారిత విద్యను బోధించాలి. సో ప్రస్తుత అవసరాలకు తగ్గ వృత్తి విద్యా కోర్సులు ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించాలి. తర్వాత వికలాంగులు, ఎస్సీలకు విద్యా విషయక పుస్తకాలు అందించాలి. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడానికి వివిధ కోర్సుల ప్రవేశానికి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయంతో ప్రోత్సహించాలి. సో స్త్రీలకి ఆర్థిక సహాయం కూడా అందించి వీళ్ళని అన్ని రంగాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశం కలిగే విధంగా చూడమని చెప్పి ఈ జాతీయ విద్యా విధానం సిఫారసు చేస్తుంది. ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విద్యా విధానం అమలు చేయాలి. వాటితో పాటు శిశు సంరక్షణ, శిశు విద్యా సాధనకు శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్తాను. శిశు సంరక్షణ, శిశు విద్యా సాధనకు వాళ్ళకి శిశువులు పిల్లలు చిన్నపిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో శిశువులు వాళ్ళకి సంరక్షణ కేంద్రాలు, వాటి సాధనకు తగ్గ కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పి జాతీయ విద్యా విధానం కోరుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఆచార్య రామమూర్తి కమిటీ. ఆచార్య రామమూర్తి కమిటీ 1990. సో ఈ కమిటీ వచ్చింది 1990. సో అంగన్వాడీ కేంద్రాలు స్త్రీల విద్య వ్యాప్తి కోసంలో గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పాలి. మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలని చెప్పి ఈ కమిటీ కోరడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా ఉపాధ్యాయులు వీళ్ళను కోరడం జరిగింది. వీళ్ళని పెట్టాలని చెప్పి ఆచార్య రామమూర్తి కమిటీ సిఫారసు చేసింది. స్త్రీ విద్యకు సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసి అమలుకు నిధులు కేటాయించాలి. సో వాళ్ళకి నిధులు కూడా కేటాయించాలని, పాఠశాలను విడిచిపెట్టిన వారిని పాఠశాలకు రప్పించడానికి ప్రోత్సాహకాలు అందించాలని, మైనార్టీ వికలాంగులకు విద్యలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యను అందజేయడానికి నిధులు కేటాయించాలి. నవోదయ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయాలి వంటి ముఖ్యమైనవి. ఇక నవోదయ పాఠశాలలు పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయాలని చెప్పి కోరడం జరిగింది ఈ విద్యా కమిషన్. ఆచార్య రామమూర్తి కమిటీ అండి. తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కమిటీ 1991-92. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ జనార్దన్ రెడ్డి అంటే నెదురుమల్లి అని చెప్పి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర విద్యా సలహా సంఘం అండి, ఇక్కడ మిస్టేక్ పడింది. కేంద్ర విద్యా సలహా సంఘం 1991లో జాతీయ విజ్ఞానాన్ని సమీక్షించడం కోసం ఒక కమిటీని నియమించింది. సో దేనికోసం ఈ కమిటీని నియమించారు? జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడం కోసం. సో మనకు జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది? 1986లో. సో దాన్ని సమీక్షించడం కోసం వచ్చినటువంటి కమిటీ ఏది? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కమిటీ. సో ఈయన ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఏ పీరియడ్లో ఉన్నారు ఆయన? 1991-92లో ఉన్నారు. ఈ కమిటీ సిఫారసులో గుణాత్మక విద్యాభివృద్ధికి నిర్దిష్టమైన కనీస అభ్యసన స్థాయిల అమలును, స్త్రీ విద్యకు సంబంధించిన కోర్సులను మార్గదర్శక పాఠశాలను నెలకొల్పించడం, సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకొని అమలు జరపడం, పాఠశాల వసతులు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలను సమకూర్చుకోవడం మొదలైన విషయాలు సూచించండి. సమర్పించిన జాతీయ విద్యా కమిషన్ సవరించినటువంటి జాతీయ విద్యా కమిషన్. సో 1986 జాతీయ విద్యా కమిషన్, 1992లో సవరించిన జాతీయ విద్యా కమిషన్. ఇది మనకు 1986లో వచ్చిన విద్యా కమిషన్కి దాన్ని మళ్ళీ సవరించారు. దాని యొక్క సిఫారసులు అది 1992లో జరిగింది. ఈ విద్యా కమిషన్ ఎలా చూద్దాం, ఏమేమి సవరింపులు జరిగాయి.
10+2+3 విధానాన్ని దేశవ్యాప్తంగా ఆమోదించారు కనుక 5 సంవత్సరాల ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల ఉన్నత ప్రాథమిక విద్య, 2 సంవత్సరాల హై స్కూల్ విద్య ఉండేలా చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా +2ను పాఠశాల విద్యలో అంతర్భాగంగా చేయాలని ప్రయత్నం జరుగుతున్నది. సో మనకి ఇక్కడ ముందు చెప్పినటువంటిదే 5 సంవత్సరాల ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల ఉన్నత విద్య, ఉన్నత ప్రాథమిక విద్య, 2 సంవత్సరాల హై స్కూల్ విద్య, అలాగే +2 పాఠశాలలు విద్యలో అంతర్భాగంగా చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పింది. ఎస్సీలకు విస్తృత విద్యా సౌకర్యాలు కల్పించాలి, గిరిజన పాఠశాలలు నెలకొల్పాలి, వారి నిర్వహణ వ్యయాన్ని జవహర్ రోజ్గార్ యోజన పథకం నుండి పొందాలి. సో ఎస్సీలకు విస్తృత విద్యా సౌకర్యాలు కల్పించాలి, అలాగే గిరిజనుల పాఠశాలను నెలకొల్పాలని చెప్పింది. దానికి కావాల్సినటువంటి నిర్వహణ వ్యయాన్నంతా కూడా జవహర్ రోజ్గార్ యోజన పథకం నుండి పొందాలి అని చెప్తుంది. సో జవహర్ రోజ్గార్ యోజన పథకం నుండి నిధులు పొందాలి అని చెప్పినటువంటి కమిషన్ ఏది అంటే సవరించిన విద్యా కమిషన్, జాతీయ విద్యా కమిషన్ 1992. ఎవరికి కల్పించాలని చెప్పింది? ఎస్సీలకు అండ్ గిరిజన గిరిజనులకు. 15-35 సంవత్సరాల వయసులో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడానికి సామూహిక అక్షరాస్యత కార్యక్రమాలను చేపట్టాలి. సో జాతీయ విద్యా కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి కాస్త. పేదరిక నిర్మూలన, జాతీయ సమగ్రత, చిన్న కుటుంబాల ప్రమాణాన్ని పాటించడం వంటి జాతీయ లక్ష్యాలతో NLM కార్యక్రమాలను అనుసంధానించాలి. తర్వాత నూతన అక్షరాస్యతను సమగ్ర అక్షరాస్యత అనంతరం కార్యక్రమాలు అమలు పరచాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలకు 3 గదులు, 3 ఉపాధ్యాయులు ఉండేలా OBB పరిధిన విస్తరించాలి. సో ఇక్కడ 3 పాఠశాలలు, ప్రతి ప్రాథమిక పాఠశాలలో 3 గదులు ఉండాలి, 3 టీచర్లు ఉండాలి అని చెప్పింది. సెకండరీ పాఠశాలలో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టాలి. సో సెకండరీ పాఠశాలలో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ను కూడా పెట్టాలని చెప్పింది. తర్వాత హైయర్ సెకండరీలో 1995 నాటికి 10%, 2000 నాటికి 25% పిల్లలకు వృత్తి సంబంధ కోర్సులలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ప్రాథమిక మాధ్యమిక విద్యా స్థాయిలో పాఠ్య ప్రణాళికలో జనాభా విద్య, వ్యాయామ విద్య అంతర్భాగం చేయాలి. సో ఇక్కడ జనాభా విద్య, వ్యాయామ విద్య అనేది ప్రాథమిక మాధ్యమిక విద్యా స్థాయిలో పాఠ్య ప్రణాళికల్లో ఉండేలాగా చూడమన్నారు. అన్ని పాఠశాలల్లో యోగ విద్యను ప్రారంభించాలి. సో యోగా విద్యను ప్రారంభించినటువంటి విద్యా కమిషన్ ఏది అంటే సవరించినటువంటి జాతీయ విద్యా కమిషన్ 1992 అని చెప్పడం జరిగింది. పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకొని రావాలి. జాతీయ ఆదాయంలో విద్యా కేటాయింపు 6% ఉండాలి, 6% పెంచాలి. సంస్కృతం వంటి సాంప్రదాయిక భాషల అధ్యయనాన్ని పెంపొందించాలి. స్వయం ఉపాధి ఉపయోగపడే వృత్తి నైపుణ్యాల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సో మనకి ఇక్కడ సవరించినటువంటి జాతీయ విద్యా కమిషన్లో ఈ పాయింట్స్ అన్నీ సిఫారసు చేయడం జరిగింది. తర్వాత 1992 సవరించి జాతీయ విద్యా కమిషన్ సిఫారసులు అమలుకు కార్యాచరణ ప్రణాళిక POA. సో దాన్ని ఏదైతే జాతీయ విద్యా కమిషన్ సవరించినటువంటి జాతీయ విద్యా కమిషన్ 1992 ఉందో, సో దాని సిఫారసులు అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక POA అనేది 1992లో సవరించి జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, ఇది కూడా లింకేనండి జాతీయ విద్యా విధానానికి, జాతీయ విద్యా కమిషన్కి. సో ఈ 3 లింక్ ఉంటుంది. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సవరించిన కార్యాచరణ పథకాన్ని రూపొందించింది. ముఖ్యాంశాలు, దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే కార్యాచరణ ప్రణాళిక యొక్క
2000 నాటికి సమీకృత శిశు వికాస సేవలు సార్వత్రికం చేయాలి. ఈసీసీఈ కార్యక్రమాల అమలులో తల్లిదండ్రులను, సముదాయాన్ని భాగస్వాములను చేయాలి. అనియత విద్యలో పనిచేసే సిబ్బందికి శిక్షణ అందించాలి. అనియత విద్యా కేంద్రాల స్థాపనలో, పర్యవేక్షణలో సముదాయాన్ని నిమగ్నం చేయాలి. ప్రాథమిక పాఠశాలలో 50% స్త్రీలు ఉండేలా చూడాలి. ప్రతి సంవత్సరం 50 నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి. లైంగిక వివక్ష తొలగించేలా పాఠ్య ప్రణాళిక ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాలల ఏర్పాటులో ఎస్సీ ఆవాసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా ప్రమాణాలు పెంచడానికి అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం జరిగింది. సో సాంకేతిక పరిజ్ఞానం అనేది అన్ని దశల్లో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి ఈ కార్యాచరణ ప్రణాళిక మనకు చెప్తుంది. ఈ కార్యాచరణ ప్రణాళిక జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు వచ్చిందంటే 1992 యశ్పాల్ కమిటీ. ఇది 1993లో వచ్చిందండి. బడి పిల్లలు పాఠశాలకు మోసుకొని పోయే పుస్తకాల గురించి యూజీసీ మాజీ అధ్యక్షులు అయిన ప్రొఫెసర్ ఎస్ పాల్ గారి అధ్యక్షతన భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. వాళ్ళ పిల్లలు మోసుకెళ్ళేటువంటి పుస్తకాలను గురించి యూజీసీ అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ ఎస్ పాల్ని ఇక్కడ అధ్యక్షతగా వహించమని చెప్పి ఒక కమిటీని నియమించింది యూజీసీ. ఎవరి కోసం? బడి పిల్లల పాఠశాలల మోసుకుపోయేటువంటి పుస్తకాల గురించి. దీని ముఖ్య ఉద్దేశం 1993 జూలై 15న కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో 92లో నియమించడం జరిగితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 1993 జూలై 15న. ఈ రిపోర్ట్ను శ్రీ వైఎస్ చతుర్వేది గారి అధ్యక్షన మరొక కమిటీ పరిశీలించి ఈ క్రింది రిపోర్ట్ అందజేసింది. ఎవరి అధ్యక్షతన? శ్రీ వైఎస్ చతుర్వేది గారి అధ్యక్షన మరొక కమిటీ పరిశీలించి క్రింది రిపోర్టును అందజేసిందంట. పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలి. ప్రాథమిక పాఠశాల పిల్లలకు హోంవర్క్ ఉండరాదు. పాఠ్య పుస్తకాల పంపిణీలో నిర్దిష్టమైన మార్పులు అవసరం. విద్యాశాఖ ప్రారంభించిన ఛానల్ ద్వారా దృశ్య శ్రవణ పరికరాలతో విద్యా కార్యక్రమాలు ఇవ్వాలి. పాఠ్యపుస్తకాలలో వాడుక భాష ఉపయోగించాలి. కృత్యధర బోధన ఉండాలి. పిల్లల పని భారాన్ని తగ్గించాలి. సో ఇవన్నీ కూడా, ఈ సిఫారసులన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే యశ్పాల్ కమిటీ కిందకి వస్తాయి. ముఖ్యంగా యశ్పాల్ కమిటీ వచ్చిన సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1993. ఈయన ఈ కమిటీ యొక్క ఉద్దేశం, మెయిన్ లక్ష్యం ఏంటి అంటే బడి పిల్లల పాఠశాలకు మోసుకొని పోయే పుస్తకాల గురించి అని ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ కమిటీ. సో పుస్తకాల బరువును తగ్గించాలా అనేది దీని యొక్క లక్ష్యం. ప్రాథమిక పాఠశాల పిల్లలకు హోంవర్క్ ఉండకూడదు. పాఠ్య పుస్తకాల పంపిణీలో నిర్దిష్టమైన మార్పులు కూడా అవసరం ఉండాలని చెప్పి ఈ కమిటీ చెప్తుంది. ఇవండి ఇక్కడ కమిటీ, అన్ని కమిటీలు కమిషన్ల గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవి ఒక్కసారి చూసుకోండి. వీటికి సంబంధించి షార్ట్కట్ వీడియోస్ కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్, ఈ మొదటి యూనిట్కి సంబంధించినటువంటి మొత్తం 5 చాప్టర్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అందజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్పై క్లిక్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని షార్ట్కట్ కోర్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీలైతే కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఈ వీడియో తర్వాత ఇది యూనిట్ 1గా ఉంది కాబట్టి యూనిట్ 1 మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసాము. యూనిట్ 2కి సంబంధించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము దాని గురించి. థ్యాంక్ యూ.